అమ్మా, ఏమైందమ్మా? నాకు ఊహ తెలిసి ఈ రోజు వరకు నేను చూసిన అమ్మ ఏ రోజు ఇలా లేదు. ఏమైందమ్మా? నేనేమన్నా తప్పు చేశానా? నేను ఇప్పటి వరకు అల్లరి చేశానేమో కానీ ఎప్పుడు ఏ తప్పు చేయలేదమ్మా. అయినా సరే ఈరోజు నేను నిన్ను బాధ పెట్టాను. ఫస్ట్ టైం నీలో నేను ఏదో తెలియని కోపాన్ని చూశాను. నిజంగా నీ బాధకి నీ కోపానికి నేనే కారణమైతే ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ సారీ. లేదు నాన్నా, నువ్వే తప్పు చేయలేదు. నువ్వేమీ చేయలేదు, చెయ్యవు కూడా. ఎందుకంటే నేను నిన్నలా పెంచలేదు. నేనే ఏదో బాధలో నిన్నలా అరిచేశాను. బాధ ఏంటమ్మా బాధ? నాకు చెప్పమ్మా, అది ఎంత కష్టమైనా నేను తీరుస్తాను. లేదు నాన్నా, ఇది ఒకరికి చెప్పుకోలేనిది, ఒకరు తీర్చలేనిది. వదిలే, నువ్వెళ్ళి భోంచేపో. భోంచేయాలా? నువ్విలా ఉంటే నేను ఎలా భోజనం చేయగలుగుతానమ్మా? అసలు ఏం జరిగింది? ఏం లేదు నాన్నా, నువ్వెళ్ళు. ఇదిగో, నువ్విప్పుడు చెప్పకపోతే నా మీద ఒట్టే. ఏంట్రా, ఏమనుకుంటున్నారా మీరు? ఎవరికి వాళ్ళు బొట్టు వేయించుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలా? వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. ఏంటమ్మా, ఏమైందమ్మా నీకు? ఎప్పుడు లేనిది ఈరోజు చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. నేను చెప్తాను. మీ అమ్మ బాధ ఏంటో నేను చెప్తాను గౌతమ్. ఇందిరా గురించే కదా సుభద్ర? వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడనే కదా. నాకు తెలుసు సుభద్ర, నీతో జీవితాన్ని పంచుకున్నవాణ్ణి. నీ బాధను అర్థం చేసుకోలేనా? చంద్రాన్ని దత్తత తీసుకుని దైవ సాక్షిగా నీ కొడుకుని చేస్తాను అన్నాను, కానీ కుదరలేదు.